వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీబీ క్యాట్ టెక్ వన్. ఈరోజు మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. అంటే ర్యామ్ అనేది ఏమిటి, అదే ర్యామ్ మనకి ఎంతవరకు అవసరము అనే టాపిక్ మీద ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. మీకు దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు ఒక స్టడీ టేబుల్ ఉంది. స్టడీ టేబుల్ చిన్నది ఉందనుకో, మనం ఒక బుక్ మాత్రమే ఓపెన్ చేయగలుగుతాం. అదే స్టడీ టేబుల్ అంత పెద్దగా ఉందనుకో, టూ టు త్రీ బుక్స్ అట్ టైం ఓపెన్ చేయగలుగుతాం అనమాట. అలాగే ర్యామ్ కూడా మనం ఎంత ఎక్కువ ఉంటే అన్ని యాప్స్ని అట్ ఏ టైం సేమ్ టైంలో రన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చిన్న ర్యామ్ ఉందంటే ఒక యాప్ మాత్రమే రన్ చేయగలుగుతాం, మిగతా అంతా ల్యాగ్ అయిపోతుంది అనమాట మొబైల్. ఎందుకు మనకు ర్యామ్ ఇంపార్టెంట్? ఎందుకంటే ర్యామ్ అనేది మనం మొబైల్లో ఓపెన్ చేసే యాప్స్ని, మల్టీ టాస్కింగ్ చేసే యాప్స్ అన్నిటిని ర్యామ్లో స్టోర్ అవుతుంటాయి, రన్ అవుతుంటాయి అనమాట. అదనేది ఫోన్ యొక్క ప్రాసెసింగ్ని స్లో చేస్తుంది అనమాట తక్కువ ర్యామ్ ఉంటే. అదే ఎక్కువ ర్యామ్ ఉందనుకో దాని యొక్క స్పీడ్ పెంచుతుంది అనమాట, ప్రాసెసింగ్ యొక్క స్పీడ్ని. అందుకే ర్యామ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకి ర్యామ్ ఎంత అవసరం? మామూలుగా బేసిక్ యూజర్స్ అయితే కనుక వాళ్ళకి 4 GB ర్యామ్ చాలన్నమాట. అంటే మామూలుగా వాట్సాప్ యూజ్ చేయడము, ఫోన్ కాల్స్, యూట్యూబ్ చూడడం, వాళ్ళకైతే మాత్రం 4 GB ర్యామ్ చాలు. అదే మీడియం యూజర్స్, రెగ్యులర్ యూజర్స్ అంటే మామూలుగా డైలీ వర్క్స్ కోసం ఊరంతా 4 to 5 అవర్స్ చూసేటోళ్ళకి మాత్రం 6 to 8 GB ర్యామ్ అవసరం అనమాట. 6 GBనే సరిపోతుంది వాళ్ళకి అన్ని టాస్కింగ్ అన్ని స్మూత్గా అవుతుంది అనమాట. అదే ఇప్పుడు హెవీ గేమర్స్ లేదంటే కనుక వీడియో ఎడిటర్స్, వీళ్ళకి మాత్రం 12 GB ర్యామ్ ఉంటే అనమాట. 12 GB ర్యామ్ ఉండడం వల్ల వీళ్ళకి వీడియో ఎడిటింగ్ అనేది స్మూత్గా అవుతుంది. అలాగే ఇప్పుడు ల్యాప్టాప్లు నార్మల్ జనరల్ యూస్ అంటే మామూలుగా యూట్యూబ్ చూడటము, లేదంటే ఇంకా నోట్స్, ఎంఎక్స్ వర్డ్, ఎంఎక్స్ ఎక్సెల్ వాళ్ళు చూసేటోళ్ళకైతే కనుక 8 GB ర్యామ్ చాలన్నమాట. అదే ప్రోగ్రామింగ్ చేసేటోళ్ళకి, అలాగే వీడియో ఎడిటింగ్కి, గేమ్స్ ఆడేటోళ్ళకి అయితే మాత్రం మినిమం 16 GB అబోవ్ ఉండాలన్నమాట. అప్పుడే దాని యొక్క కంప్యూటర్ అనేది స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కువ ర్యామ్ ఉంటే మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది అనుకోవాకండి. దాంట్లో ప్రాసెసర్ ఇంపార్టెంటే, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇంపార్టెంటే. అవి రెండు ఉంటేనే మొబైల్ అనేది మంచి పెర్ఫార్మెన్స్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్నమాట ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.